అందరికీ హాయ్. సో ఈరోజు మనం చేయబోయే రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి. సో అంటే మీ పర్సన్ నిద్రపోయే ముందు కానీ నైట్ టైం ఒకవేళ వాళ్ళు అంత త్వరగా పడుకోకపోతే మీ గురించి ఆ టైంలో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేవి మనం ఈ రీడింగ్లో చేయబోతున్నాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్లో మనం లవ్ మెసేజెస్ కూడా తీద్దాం. సో అంటే రొమాంటిక్ మెసేజెస్ ఏమైనా వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటున్నారేమో అనేది కూడా తీద్దాం మనం ఆ కార్డ్స్ నుంచి కూడా. సో స్టార్ట్ చేద్దాం. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేస్తే మీకు అందులో పర్సనల్ రీడింగ్స్ ఉంటాయి. సో ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, universe, please give me accurate reading. Universe, what are my collectives persons late night thoughts about my collective? Universe, what are my collectives persons late night thoughts about my collective? Universe, what are my persons collectives late night thoughts about my collective? Universe, please give me accurate reading. Universe, what are my collectives persons late night thoughts about my collective? Universe, what are my collectives persons late night thoughts about my collective? Universe. So okay, clarify చేద్దాం. Okay, please clarify Two of Cups. Universe, please clarify Queen of Pentacles. Universe, please clarify Queen of Pentacles. Universe, please clarify Three of Wands. Universe, okay, so okay. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అంటే మీ గురించి ఫస్ట్ థింగ్ మిమ్మల్ని ఒక సోల్మేట్ లా ఫీల్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎలా అంటే మీతో ఉన్నంత బాండింగ్ వేరే వాళ్ళతో వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు అనమాట. సో అది వాళ్ళు ఆలోచిస్తున్నారు అలా లేట్ నైట్ వాళ్ళకి వస్తున్న థాట్స్లో ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అనమాట. సో ఏంటంటే మేబీ వాళ్ళు నా సోల్మేట్ ఏమో అన్నట్టుగా వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉంటుండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు కానీ సెపరేషన్లో కానీ నో కాంటాక్ట్లో ఉన్నా లెస్ కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ ఎలాంటి థాట్స్లో ఉంటున్నారంటే నైట్స్ ఎలా అయినా సరే ఒక చిన్న మెసేజ్ పెట్టో ఒక చిన్న యాక్షన్ ఏదైనా తీసుకుని వాళ్ళ వైపు వెళ్ళాలి, రీయూనియన్ అనేది రీకన్సిలేషన్ రీయూనియన్ అనేది జరిగేలా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఆఫర్ చేయాలని ఉంది రీయూనియన్ రీకన్సిలేషన్, కానీ వాళ్ళ లైఫ్లో ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే లేదు లేదు ఇది కరెక్ట్ టైం కాదు, నేను హోల్డ్ ఆన్ చేసుకోవాలి తప్పదు అన్నట్టుగా వాళ్ళు ఉంటున్నారు అనమాట. ఇంకేంటంటే మిమ్మల్ని ఒక నర్చరింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ లా చూస్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మీరు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా సరే చూడండి, కొంతమంది చాలా కేరింగ్గా చాలా పొలైట్గా చాలా హార్ట్ ఫెల్ట్గా మాట్లాడుతూ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ మీరు అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అండ్ వాళ్ళు లక్కీగా కూడా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి మనిషి నా లైఫ్లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ప్రస్తుతం నేనేం యాక్షన్ తీసుకోలేకపోవడం వల్ల సిచ్యువేషన్స్ నేనైనా అనవసరంగా రూయిన్ చేస్తున్నానేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్ కేస్ ఆల్రెడీ మీరేం నో కాంటాక్ట్లో అది లేరనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేషన్షిప్ కొంచెం స్లోగా ఉండడం కానీ, అంటే మీ పర్సన్ మీకు ఏమీ చెప్పకపోయినా వాళ్ళ లేట్ నైట్ థాట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు, అంటే ఏదో పైన అలా ఏదో ఆలోచించినట్టుగా కాకుండా చాలా ఇంటెన్సివ్గా ఆలోచిస్తున్నారు. ఎలా అంటే
మీ క్వాలిటీస్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ నేను చెప్పాను చూసారా, కేరింగ్ గా ఉంటారు మీరు అని, ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మీరు అని వాళ్ళు అనుకుంటున్నారు అని అంటే వాళ్ళు మీ గురించి చాలా డెప్త్ లో ఆలోచిస్తున్నారు అనే కదా అర్థం. అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. సో కరెక్ట్ టైం, రైట్ టైం రాని నేను అప్రోచ్ అవుతాను. అంటే కొంతమంది మేబీ మీరు ఒకవేళ లవ్ లో ఉండినా, లేకపోతే లవ్ వరకు వెళ్లకుండా జస్ట్ ఫ్రెండ్షిప్ లోనే ఉన్నా, మీ పర్సన్ మీ సైడ్ ఏమి కమిట్మెంట్ ఇవ్వకపోవడము, లేదంటే కమిట్మెంట్ ఇచ్చినా మీకు అంత టైం ఇవ్వకపోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుంటే మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి ఫ్యూచర్ లీడ్ చేయాలి అని అనుకుంటే, ఫ్యూచర్ కి లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే దానికి కావాల్సినవన్నీ వాళ్ళు ఫస్ట్ ఎర్న్ చేయాలని అనుకుంటారు. అంటే మంచి జాబ్, మంచి పొజిషన్, అవి సొసైటీలో రెస్పెక్ట్, ఇవన్నీ సంపాదించుకున్నాక అప్పుడు మీ దగ్గరికి ఒక కమిట్మెంట్ ఇవ్వడమో, లేదు అని అంటే మీకు అప్పుడు టైం ఇవ్వడమో. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కువ వాళ్ళ కెరియర్ గ్రోత్ మీద, ఫినాన్సెస్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అనమాట. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీ పర్సన్ సెటిల్ అవ్వకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా, మీ పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు. సో అలా ఏదైనా ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి, మాట పడకుండా ఉండడానికి ముందే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో అందుకనే జస్ట్ హోల్డ్ ఆన్, ఇట్స్ నాట్ ఓవర్ యెట్, ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటాను, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నాను అని వాళ్ళు లేట్ నైట్ థాట్స్, వాళ్ళ లేట్ నైట్ ఆలోచనల్లో వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అంటే ఎంత దూరంలో ఉన్నా నువ్వు నేను ఒకటవుతాం ఎప్పటికైనా అన్నట్టు. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ వాళ్ళకి కొన్ని రొమాంటిక్ ఫీలింగ్స్ ఏమైనా ఉండటం, అంటే మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలనుకోవడం, మీతో మంచిగా ఉండాలనుకోవడం, చాలా కేరింగ్ గా లవింగ్ గా మాట్లాడాలనుకోవడం, ఇలాంటి థాట్స్ కూడా వాళ్ళకి లేట్ నైట్ వస్తూ ఉండేటచ్చు. అండ్ రీయూనియన్, ఎస్, ఎక్కువగా ఏంటంటే రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు. నైట్ నిద్రపోయే ముందు ఎప్పుడు మేము మళ్ళీ ఒకప్పుడు మంచిగా ఉన్నామో అలా అలా ఎప్పుడు అవుతామో, ఎప్పుడు సిచ్యువేషన్స్ నార్మల్ అవుతాయో అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అనమాట. అండ్ మీ గురించి మీరు చాలా అందంగా ఉంటారని, అట్రాక్టివ్ గా ఉంటారని, మీరు వాళ్ళ లైఫ్ లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అని, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. వాళ్ళ లేట్ నైట్ థాట్స్ లో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రొమాంటిక్ మెసేజెస్ తీద్దాం. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ లో మీకు ఏ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు తీద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give me accurate reading. Universe, what are the late night thoughts of my collective person towards them? Universe, what are the late night thoughts of my collective person towards my collective? Universe, please give me cards. Universe, what are the late night thoughts of my collective person towards my collective? Universe. నేను మీకు ఈ కార్డ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనివర్స్, 2 more cards. యూనివర్స్, ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు, ఐ మీన్ లేట్ నైట్ వాళ్ళకి వచ్చే థాట్స్, వాళ్ళ మైండ్ లో నడుస్తున్న థాట్స్ లేట్ నైట్ ఏంటంటే ఇవన్నమాట. సో ఏంటంటే, వాట్ డూ యూ సీ ఇన్ మీ? అసలు ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ కన్నా మీరు చాలా గుడ్ లుకింగ్ గా ఉండటం, మీ పర్సన్ కన్నా మీకు మంచి క్వాలిటీస్ ఎక్కువ ఉండడం, అలా ఉండింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా అయి ఉంటే వీళ్ళు
దే ఆర్ వండరింగ్ అనమాట. అంటే అసలు నాలో నువ్వు ఏం చూసి నన్ను ఇష్టపడ్డావు అని వాళ్ళు అడగాలనుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి ఆ థాట్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఆర్ అంత హ్యాండ్సమ్ గా ఉంటావు కదా నువ్వు, నీకు నేనెలా నచ్చాను అని, అసలు నాలో నీకు ఏమి కనిపిస్తుంది అని అడగాలని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం వాళ్ళు మీతో మాట్లాడే పరిస్థితుల్లో లేరు. నేను ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను వాళ్ళు కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఫ్యూచర్ గురించి అని. సో ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ. సో ఇప్పుడైతే వాళ్ళు మీతో మాట్లాడలేరు అని వాళ్ళు నిద్రపోయే ముందు వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఇవన్నీ. ఐ విష్ టు బీ లైక్ యూ. సో మేబీ మీరు కానీ చాలా యాక్టివ్ పర్సన్ లాగా ఎప్పుడు నవ్వుతూ ఉండడం, హ్యాపీగా ఉండడం, జెన్యున్ గా ఉండడం, ఆనెస్ట్ గా ఉండడం, ఇలా మంచి ట్రైట్స్ ఏమైనా ఉన్న పర్సన్ అనుకోండి మీరు. సో మీ పర్సన్ మీలా ఉంటే బాగుండు, ఆర్ మీ కైండ్ ఆఫ్ లైఫ్ మీ పర్సన్ కూడా ఉండుంటే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ అడ్మిరేషన్ అనమాట. మిమ్మల్ని చూసి వాళ్ళు బాగా అడ్మైర్ అవుతున్నారు. ఐ విష్ ఐ కుడ్ బి ఎ డిఫరెంట్ పర్సన్. సో ఏంటంటే వాళ్ళకి ప్రెసెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండిండొచ్చు. సో వాళ్ళు ఎలా అంటే ఐ విష్ ఐ కుడ్ బి ఎ డిఫరెంట్ పర్సన్, వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సన్ అయ్యి ఉంటే బాగుండు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దట్ వాళ్ళు మీకు ఎక్కువ టైం ఇవ్వచ్చు, మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ కదనమాట. నెక్స్ట్ నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. సో వాళ్ళు మీతో యారగెంట్ గా ఉండిండొచ్చు, స్టబాన్ గా ఉండిండొచ్చు, లేదా మాటికి మీతో గొడవలు పడుతూ ఉన్నా కూడా వాళ్ళకి డీప్ డౌన్ తెలుసు వాళ్ళని ఎవ్వరు అర్థం చేసుకోరు, మీరు అర్థం చేసుకున్నట్టుగా అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో you are the one who understands them like no other people. Okay, and then why do I feel this way? Maybe వాళ్ళు కానీ హర్ట్ అవుతున్నట్టుగా ఏమైనా, లేదా టూ మచ్ మీ గురించి లవింగ్ థాట్స్ ఎక్కువ అయిపోవడం అలాంటివి ఏమైనా అయితే ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అసలు అని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు అనమాట నైట్ టైమ్స్. And the passion I feel is overwhelming. I don't know how to handle this. I shouldn't explain more than this. ఈ కార్డ్కి లైక్ వాళ్ళకి నైట్ టైమ్స్ టూ మెనీ రొమాంటిక్ థాట్స్ కానీ టూ మెనీ లవింగ్ ఫీలింగ్స్ కానీ రావటం వల్ల ఏంటంటే దే ఆర్ నాట్, వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ థాట్స్ని ఆ ఫీలింగ్స్ని ఎలా హోల్డ్ చేసుకోవాలి అని. సో అది వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. లైక్ వాళ్ళ నైట్ థాట్స్ అవన్నమాట మీ గురించి. విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్? సో ఏంటంటే మేబీ వాళ్ళ లైఫ్ లో ఆల్రెడీ ఒక హార్ట్ బ్రేక్ కానీ, పాస్ట్ లో కొన్ని రిలేషన్షిప్స్ లో వాళ్ళు ఫెయిల్ అవ్వడం కానీ, బ్రేకప్ అయి ఉండడం కానీ అలాంటివి ఏదైనా అయ్యి ఉంటే, ఆర్ పెళ్ళయి మళ్ళీ ఫెయిల్ అవ్వడం ఇలాంటివి ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అవతల పర్సన్ ద్వారా మోసపోయి ఉండిండొచ్చు. సో మీ పర్సన్ ఎలా అంటున్నారంటే వేరే వాళ్ళు నన్ను వదిలేసినట్టుగా నువ్వు కూడా వదిలేస్తావా అని. sometimes they are even scared of losing you and I don't know where to start. First of all మీ పర్సన్ ఏంటంటే కొంచెం షై కైండ్ ఆఫ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా మాట్లాడాలి, ఈ ఫీలింగ్స్ అన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. సో అందుకేంటంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అని అంటున్నారు అనమాట. సో వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఇనిషియేట్ చేయాలి కన్వర్జేషన్ అయినా ఏదైనా సరే అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రెసెంట్ అయితే వాళ్ళు మీకు ఏమీ ప్రామిస్ చేయలేరు, అదే వాళ్ళు మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద మెసేజెస్ టుడే. సో మీకు గనక నా రీడింగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఫర్దర్గా అనేది నాకు కమెంట్ బాక్స్ లో చెప్తే ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దోస్ రీడింగ్స్. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేయండి. ఖచ్చితంగా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మేము చేస్తున్నాం. సో మెయిన్ మోటివే అందరికీ అవైలబుల్ గా, ఐ మీన్ ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తే ఎవరైనా సరే రీడింగ్ చేయించుకోగలిగేలా ఉండాలి అని మేము తక్కువ ప్రైజెస్ పెట్టాము. వేరే ఛానల్స్ లో చూస్తే మీకు ఎక్కువ ప్రైజెస్ కి రీడింగ్స్ చేస్తారు, బట్ మా ఛానల్లో చాలా తక్కువ చేస్తున్నాం. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ, బాయ్.